హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పాను కదా, కొన్వా చెప్తున్నాను వినండి అందరూ. ఆ సూతుడిని అడిగారు ఆ మహర్షుల వారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు: ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ గాథలెందుకు? దేన్ని స్మరించినంత మాత్రం చేత జన్మ జన్మాంతర పాపాలు కూడా నిప్పుల్లో పడ్డ ప్రత్తిలాగా కాలిపోతాయో, ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకోటిని కప్పిన అజ్ఞానం కుదులతో సహా పెకలించుకొని పోతుందో అటువంటి శివపురాణాన్ని చెబుతాను వినండి అని ఆయన చెప్పారు. సాక్షాత్తు శివుని చేతనే 12 సంహితలు చేపట్టిన చెప్పబడిన ఈ శివ మహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహించబడింది. ఆయన దానిని తమ మానస పుత్రులైన నారద మహర్షికి ప్రసాదించారు. నారదులు సనత్కుమారులకి అందజేశారు. ఆ సనత్కుమారులు మా గురువుగారైన వ్యాస మహర్షికి ఉపదేశించారు. అంతటితో శివ జ్ఞానాన్ని పొందిన ఆయన 1,00,000 శ్లోకాలు విస్తారమైన ఆ శివపురాణాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. 12 సంహితలు శివపురాణాన్ని కూడా 1 విద్వేశ్వర, 2 రుద్ర, 3 శతరుద్ర, 4 కోటి రుద్ర, 5 ఉమ, 6 కైలాస, 7 వాయువీయ అనే 7 సంహితలుగా మలిచారు. అలా ఆయన రచించిన ఆ అద్భుత శివ పురాణాన్ని వారి కుమారుడు సర్వజన వంద్యుడు అయిన శ్రీ సుఖయోగేంద్రులకు కూడా కలిపి బోధించారు. అయ్యా, ఆ విధంగా గురువు ముఖత నేను నేర్చుకున్నటువంటి ఆ శివపురాణాన్ని శివేచ్ఛ పరంగా యథాశక్తి మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పారు. మీరు విన్న ఎన్నో గాథల కన్నా విభిన్నమైనది, గొప్ప మహిమాన్వితమైనది ఈ పురాణం. ఓ పురాణ విషయ జిజ్ఞాసులారా, పుణ్యాత్ములారా, సర్వోపనిషత్క చమత్కములారా, సకల లౌకిక భంజకములారా, అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య మహైశ్వర్య విద్యాభోగ భాగ్యకరము, అత్యంత మంగళప్రదము, అపాత మధురామయమైన ఈ శివపురాణాన్ని మించి చెప్పుకోదగినది, వినుకోదగినది కానీ తెలుసుకోదగినది కానీ మరొకటి లేదు. ఈ శివపురాణంలో ఒక గాథను కానీ అందులో సగాన్ని కానీ నిత్యము భక్తి ప్రవర్తనలతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా కానీ లేదా యథాలాపంగా కానీ ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పాపరహితులవటం ఖాయం. చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల ఎదుట ఎవరి పురాణాన్ని ప్రవచిస్తారో వారు అత్యంత పూజనీయులవుతారు. ముఖ్యంగా ఈ మహాపురాణంలోని రుద్ర కైలాస సంహితలు 2 మహామహిమాన్వితులైనవిగా తెలుపబడినవి. ఎవరైతే సమాహిత సమ్ముఖులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైతారు. 3 రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయములు చొప్పున మౌనంగా పారాయణ చేసేవారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మర్రి చెట్టుకు కానీ మారేడు చెట్టుకు కానీ ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితం పఠించినా వినినా కూడా బ్రహ్మహత్య పాపాల నుంచి కూడా బయటపడతారు. రుద్ర సంహితను కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసిన వారు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమేశ్వరునికి కైలాస సంహిత మహత్యం పూర్తిగా తెలుసును. బ్రహ్మకి, నారదునికి, సనత్కుమారునికి, మా గురువు గారైన వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. ఒక పావు భాగం మాత్రమే నాకు తెలిసి ఉంటుందని భావించుచున్నాను. అది కూడా శివేచ్ఛ ప్రాణకోటి సమస్తాన్ని తరింపజేసే పంచాక్షరి మహామంత్రము. దాని ప్రభావం, జప విధానం, ధర్మార్థ కామములచే త్రివర్గ ఫలప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివపురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు.
పేరుకైతే బ్రాహ్మడే కానీ ఆచారాల వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నాన సంధ్యాలైనా సమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మిన వారుంటే నమ్మి రావటం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగా డబ్బే దైవంగా భావించి తాను ఏనలేని సంపదను గడించాడు. ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరు గల వేశ్యని చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గణికులు వదలరు కదా. ఆ విలయాలు కూడా అతడిని చాలా బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా విహరించసాగారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి? పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధురాలైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవయోగ్యురాలు, యౌవనవతి, సమవయస్కమైన భార్య కూడా వారించింది. అయినా అతను వినలేదు. ఒక రాత్రి భార్య